నమస్కారం. నా తోటి విద్యార్థులకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు. నా పేరు మోక్షశ్రీ. నేను 8వ తరగతి టెక్నో ఈఐఐటిలో చదువుతున్నాను. ఈరోజు కృష్ణాష్టమి వేడుకల సందర్భంగా నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. హిందువుల సాంప్రదాయాల ప్రకారంగా శ్రీ మహావిష్ణువు యొక్క 8వ అవతారం శ్రీకృష్ణుడిగా భావించారు. శ్రీకృష్ణుడు జన్మదినాన్ని కృష్ణ జన్మాష్టమిగా, గోకులాష్టమిగా మరియు కృష్ణాష్టమిగా కూడా పిలుస్తారు. మహాభారత యుద్ధాన్ని ముందుంటూ నడిపిన మార్గదర్శి ఆయన. శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు 8వ సంతానం. శ్రీకృష్ణుడు శ్రావణ మాసం శుక్లపక్షం అష్టమి రోజున కంసుని చెరసాలలో జన్మించారు. కృష్ణాష్టమి రోజున అందరూ ఉదయాన్నే లేచి స్నానాలు చేస్తారు. భక్తులు ఉపవాసం ఉండి సాయంత్రం కృష్ణుడికి ప్రత్యేకమైన పూజలు చేస్తారు. ఆ రోజున కృష్ణుడికి ఎంతగానో ఇష్టమైన శ్రావణ మాసంలో లభించే పండ్లు, అటుకులు, బెల్లంతో కలిపిన వెన్న, మీగడ ప్రసాదంగా సమర్పిస్తారు. అందరూ ఉయ్యాలను తయారు చేసి అందులో కృష్ణుడి విగ్రహాన్ని పడుకోబెట్టి ఊపుతారు. పాటలు కూడా పాడుతారు. కానీ పల్లెటూర్లలో మాత్రం ఎత్తుగా ఉట్లు కట్టి కొడతారు. ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తారు. భక్తి శ్రద్ధలతో కృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణుడి జయంతి వ్రతంగా భావించి వ్రతం చేసినట్లయితే గోదానం చేసిన ఫలితం మరియు కురుక్షేత్ర యుద్ధంలో సువర్ణదానం చేసిన ఫలితం కూడా దక్కుతుందని బ్రహ్మాండ పురాణంలో వివరించబడింది. కలికాలంలో చెడును నశించి పుణ్యం లభించే రోజు అని కూడా వివరించబడింది. ధన్యవాదాలు.